పంట పొలాల్లోని బోర్లకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే మంత్రి గారు చెప్పాల్సిందే. ఇది ఓ విద్యుత్ శాఖ అధికారి చెప్పిన మాట. వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నా మంత్రి గారి లెటర్ హెడ్ ఉంటేనే చేస్తామని తెగేసి చెప్పేస్తున్నారు అధికారులు. చట్టబద్ధంగా అన్ని ప్రొసీజర్స్ ఉన్నా కూడా టీడీపీ కార్యాలయం నుంచి మంత్రి రికమెండేషన్ లెటర్ కావాల్సిందేనట. అప్పుడే ఆ అధికారి పెన్ను ఫైల్పై కదులుతుందట. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆ అమాత్యుడి ఇలాకా ఏది? అక్కడి విద్యుత్ శాఖ అధికారులు తమకు మంత్రి గారు చెప్పాల్సిందేనని ఎందుకు చెబుతున్నారు? వాచ్ ఇట్. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు గొట్టిపాటి రవికుమార్. అద్దంకి నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు గెలిచి కూటమి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పదవి పొందిన రవికుమార్ పై నియోజకవర్గంలోని రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మంత్రి పదవి పొందాక ఆయన తన విశ్వరూపం చూపిస్తున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని కలవకూరు గ్రామస్తులు తమ పంట పొలాలకు బోర్లు వేసుకుని వాటికి అవసరమైన కరెంటు కనెక్షన్ల కోసం విద్యుత్ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇలా అప్లై చేసుకుని నెలలు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు అద్దంకి విద్యుత్ శాఖ అధికారిని కలిశారు. మీ పంట పొలాల్లో ఉన్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే మీరు మంత్రి ఆఫీస్కెళ్లి రికమెండేషన్ లెటర్ తేవాల్సిందే అని విద్యుత్ శాఖ అధికారి తేల్చి చెప్పారు. దీంతో రైతులు ఆశ్చర్యపోయారు. అన్ని అనుమతులతో కూడిన పత్రాలు ఇచ్చి డీడీలు కట్టి విద్యుత్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎదురుచూస్తుంటే బాధ్యత గల విద్యుత్ శాఖ అధికారి మంత్రిని కలిస్తేనే కనెక్షన్ వస్తుంది అని చెప్పడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అది కలకూరు గ్రామం. నా పేరు గూడ ప్రకాష్ రెడ్డి. మేము ఆ మోటార్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాము. అప్లికేషన్ పెట్టుకుంటే ఏఈ గారికి అడిగి పోయి అప్లికేషన్ ఇచ్చాము. అప్లికేషన్ ఇస్తే మినిస్టర్ కాడి నుంచి లెటర్ కావాలన్నారు. మా పంటలు ఎండిపోతున్నాయి, మేము బోర్లు వేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. మాకు ఏదైనా సరే గవర్నమెంట్ వారు మాకు తగిన చర్య చేయవచ్చు. మాకు మేము పెట్టి అప్లికేషన్ పెట్టి 45 రోజులు అవుతుంది. అప్లికేషన్ పెట్టి అప్పటి నుంచి 2-3 పర్యాములు ఏఈ గారికి అడిగి వెళ్ళాము. ఏఈ గారికి అడిగి వెళ్తే మినిస్టరు లెటర్ ఇస్తే మేము చేస్తాం, లేదా చేయమని అన్నారు. సరే నెలకొండ ఉన్నాము. మా అప్లికేషన్ మా దగ్గరనే ఉన్నాయి. అసలే వర్షాలు సరిగా లేకపోవటం, పశువులకు గడ్డి కరువు కావటం, పొలంలో వేసిన పంటలు ఎండిపోవటం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సంక్షోభంలో తమ బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇస్తే పంటలు పండించుకుంటామని రైతులు మొరపెట్టుకుంటున్నారు. కానీ సదరు విద్యుత్ శాఖ అధికారి మాత్రం మంత్రి రికమెండేషన్ ఉంటేనే విద్యుత్ కనెక్షన్ అని తెగేసి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. శంకవరపాడు గ్రామం అండి. మాకు కలకూరులో పొలం ఉంది. ఆ పొలంలో బోరు పాయింట్ వేసి ఏఈ గారికి కనెక్షన్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం కనెక్షన్ పెట్టాం. మన లైన్ మ్యాన్ నీకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే మంత్రి గారి ఆఫీస్ నుంచి లెటర్ ప్యాడ్ తీసుకొని రమ్మన్నాడు. అదే ఏఈని కలిస్తే ఆయన కూడా మంత్రి గారి సంతకం పెట్టించుకొని వస్తే ఇక్కడ మీకు వ్యవసాయ డీడీ కట్టించుకుంటామని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు వ్యవసాయ కనెక్షన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. మేము వ్యవసాయ కనెక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే సదరు అధికారులు మన ఎమ్మెల్యే రవికుమార్ గారి సంతకం పెట్టించుకొని రమ్మని అడుగుతున్నారు. లేకుంటే మీకు కనెక్షన్ రాదని చెప్తున్నారు. అలాగే అది కాదని ఏఈ గారిని కలిస్తే ఏఈ గారు కూడా మీరు మన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో లెటర్ ప్యాడ్ తీసుకొని రమ్మని చెబుతున్నారు. మాకు వ్యవసాయ కనెక్షన్ ఇప్పించవలసిందిగా సదరు అధికారులను కోరుచున్నామండి. అసలే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే కరెంటు అధికారులు ఇలా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల మేము తగిన పంటలు వేసుకోలేక చాలా ఇబ్బంది పడతారు. రైతు కష్టాలు పడుతున్నారండి. ఇది మీరు గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక విద్యుత్ కనెక్షన్ కోసం అప్లికేషన్ పంపిస్తే మంత్రి గారి ఆఫీస్ నుంచి అప్లికేషన్ రిజెక్ట్ అయిందని మరో రైతు వాపోయాడు. కుల మత వర్గాలకు అతీతంగా సేవలు చేయాల్సిన మంత్రి ఇలా రైతుల మీద కక్ష సాధించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నేను ఇట్లా డీడీకి అప్లై చేస్తే అది అప్లికేషన్ ఇచ్చి 2 నెలలు అవుతుంది. డీడీకి 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆఫీస్ చుట్టూ ఏఈ గారి దగ్గరికి. తిరుగుతుంటే మంత్రి గారి దగ్గర సంతకం కావాలంటున్నారు. మంత్రి గారి దగ్గర గొట్టిపాటి రవికుమార్ గారికి పంపితే అదేమో అప్లికేషన్ ఎన్నిక వచ్చింది. ఎలపర్ గారికి చెప్తే ఎలపర్ గారు ఎన్నిక వచ్చిందని మనకి ఇచ్చారు. అవి 20 రోజులు టైం, 20 రోజులు 30 రోజులు మీద తిరుగుతూనే ఉన్నాము. అయినా పని కాలేదు. అందుకని ఇంక వదిలేసి వచ్చేసాము. ఇట్లా సకాలంలో కరెంటు కూడా రావట్లేదు. వచ్చిన కాసేపు వస్తుంది, మళ్ళీ పోతుంది. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అసలుకే వానలు లేక ఇబ్బంది పడుతున్నాము. ఈ కనెక్షన్లన్నీ ఇస్తే బోర్లు వేసుకొని ఎట్టగొట్ట వచ్చిన నీటితోటి సదుపాయం చేసుకొని పండించుకుందామని చూస్తుంటే డీడీలు ఇవ్వటం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం లేదు. ఈ రాజకీయాలు అతీతంగా చూస్తున్నారు. ఈ రైతుల పాలిటగా చూడటం లేదు. రైతులకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం.
వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు పొందేందుకు రైతులు పడుతోన్న ఇబ్బందులను తెలుసుకున్న అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ వారికి మద్దతుగా నిలిచారు. స్థానిక విద్యుత్ అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సదరు అధికారి రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం మా ఆఫీస్ ముందు ధర్నా చేసినా సరే విద్యుత్ శాఖ మంత్రి చెప్పిన వాళ్లకే ఇస్తామని తేల్చి చెప్పేశాడు. మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొస్తేనే అవుద్ది అంటున్నారంట. అది అంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎడల వాళ్ళు ఉంటారన్న, వాళ్ళ దగ్గర ఎందుకు పాపం అని మనము ఎదురు చెప్పే కదండి అన్నమాట. మన స్థాయి కాదు. నేను అనేది అంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మీకు. ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి? మీ హయ్యర్ అఫీషియల్ నుంచా లేకపోతే పొలిటికల్ సైడ్ నుంచా? ఒకసారి మా డిఏ టచ్ చేయండి, క్లారిటీ వస్తుంది. డిఈ దగ్గరికి వెళ్ళమన్నారు, తప్పలేదు, వెళ్తారు వాళ్ళు. ఇక్కడ కాలేదంటే డిఈ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అంతేగాని మీరు లేదండి టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? కరెక్టే అండి, తప్పు చెప్పకూడదు కదా. అది మీకు తెలియదు కాదు కదా అంటున్నా. ఆ పొలిటికల్ ప్రెషర్ మీకు తెలియదు కాదుగా. టీడీపీ కార్యాలయానికి వెళ్లి మంత్రి రికమెండేషన్ లెటర్ తెచ్చుకుంటేనే వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇస్తామనటం సిగ్గుమాలిన చర్యని అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మీరు రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే ఆ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ లెటర్ కానీ వాటిని పైకి పంపించడం కానీ చేస్తాను అనటం అనేది కూటమి ప్రభుత్వం యొక్క సిగ్గుమాలిన చర్య అని గట్టిగా అంటున్నాను. ఎందుకంటే సాక్షాత్తు సంబంధిత అధికారులైనటువంటి ఏఈతో నేను మాట్లాడిన తర్వాత మా మీద పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి సార్, మీరు అర్థం చేసుకోండి, మేమేమి చేయలేము అని చేతులెత్తే పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. అంటే సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి ఇలాఖాలోనే ఇలా ఉంది అంటే ఇంకా వేరే రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉంటుందో మీ ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్తున్నాను. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ బోర్లపైనే ఆధారపడ్డామని రైతులు చెబుతున్నారు. అందుకు అవసరమైన విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా మంత్రి సిఫార్సు లేఖ కావాలంటూ ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.